తెలుగు సినిమా స్థాయిని జాతీయ స్థాయిలో నిలబెట్టిన డైరెక్టర్ అంటే రాజమౌళి పేరే వినిపిస్తుంది. RRR తో ఇప్పుడు ప్రపంచ స్థాయి కూడా వెళ్ళిపోయింది. త్వరలో వచ్చే SSMB 29 తో ఇక ఎటువంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. రానా హోస్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో వస్తున్న ది రానా దగ్గుబాటి టాక్ షో మెల్లిమెల్లిగా పాపులర్ అవుతుంది. ఇప్పటికే నాని, సిద్ధు, జొన్నలగడ్డ, శ్రీలీల, నాగచైతన్య వంటి వారి ఎపిసోడ్స్ బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా రాజమౌళి రామ్ గోపాల్ వర్మతో మాట్లాడిన ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. ఈ షోలో రాజమౌళి తన సినిమాలు, పర్సనల్ విషయాల గురించి మాట్లాడారు. తన వన్ సైడ్ లవ్ స్టోరీ నుంచి తన ఫుడ్ హ్యాబిట్స్ వరకు ఇందులో అన్ని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు చాలా ఇంటర్వ్యూస్ లో పాల్గొన్నా ఎప్పుడు కూడా తన మరీ పర్సనల్స్ చెప్పుకురాలేదు. ఈ షోలో తన ఇంటర్మీడియట్ ప్రేమ కథని బయట పెట్టాడు. అదే సమయంలో తనకు స్వీట్స్ పై ఉన్న మక్కువని వెల్లడించారు రాజమౌళి. ఇక తనకు ఇష్టమైన సినిమాల గురించి చెప్తూ, మీ అందరికీ యాక్షన్ తో ఉన్న సినిమాలను అందించే నాకు మాత్రం మిస్సమ్మ లాంటి క్లాసిక్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. అందులో చాలా రొమాంటిసిజం ఉంటుందని చెప్పారు. చిన్నప్పుడు కొవ్వూరు లైబ్రరీలో అమర చిత్ర కథలను బాగా చదివేవాడినని, నా స్టోరీలో ఎక్కువగా ప్రతీకారాన్ని చూపిస్తాను, ఎందుకంటే అదొక బలమైన భావోద్వేగమని చెప్పుకొచ్చారు. అన్యాయం జరిగినప్పుడల్లా దానికి న్యాయం జరగకపోతే కోపం, బాధ, అవమానం కలుగుతాయని, అవన్నీ చాలా బలమైన ఎమోషన్స్ అని చెప్పారు. తాను నాన్న కూర్చున్నప్పుడు తండ్రి కొడుకులమన్న విషయం మాకు అస్సలు గుర్తుండదని ఓ రచయిత, ఓ డైరెక్టర్ అన్నట్లుగానే ఇద్దరి మధ్య చర్చ జరుగుతుందన్నారు. మా అబ్బాయి కార్తికేయతోనూ అలాగే ఉంటానని, తనొక ప్రొడ్యూసర్, నేను ఆ డైరెక్టర్ అంతే, కానీ ఇంటికి వస్తే మాత్రం మామూలుగానే ఉంటామని చెప్పుకొచ్చారు.